వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. పాకిస్తాన్ అంతకంతకు చెలరేగిపోతోంది. మన జాలి దయలే దారుడుగా చేసుకుని రెచ్చిపోతోంది. ఉగ్ర పన్నాగంతో వరుస దాడులతో సవాల్ విసురుతోంది. పైకి లేదంటూనే లోపల ఉగ్రవాదులను రెచ్చగొడుతూ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇప్పటికే కాగుతున్న కాశ్మీర్ కుంపట్లో పెట్రోల్ పోసి మరింత మంట రాజేస్తోంది. పాక్ తీస్తున్న ఈ దొంగ దెబ్బలకు సమాధానమేంటి? భారత్ అనుసరించాల్సిన వ్యూహాలేంటి? ఇది వాళ్ళ స్టోరీ బోర్డ్. ఉగ్రదాడులను ఖండించడం ఎంతకాలం? అసలు ఉగ్రదాడులను ఖండించడమే ఒక ఉగ్రవాదం. ఆ మాటకొస్తే పంటికి పన్ను కాదు, ఏకంగా దవడే ఓడబెరకాలి. కాదు 56 అంగుళాల ఛాతీ చూపించాల్సిన సమయం వచ్చేసింది. ఇది ఉగ్రదాడి తర్వాత దేశవ్యాప్తంగా వినిపిస్తున్న నిరసన గళం. పాకిస్తాన్ అదుపులో పెట్టాలంటే మాటలతో సాధ్యం కాదు, చేతలకు దిగాల్సిందే అన్న వాదన బలంగా వినిపిస్తోంది. యూరీలో జరిగిన దాడుల వెనుక పాక్ వ్యూహమేంటి? దీని వెనుక దాగిన అంతరార్థమేంటి? యూరీ పట్టణం వేకువజాం, అప్పుడప్పుడే తెల్లవారే సమయం. ఆ సమయంలో అలా జరుగుతుందని ఎవరూ ఊహించని కాలం. 4 ముష్కరులు 3 నిమిషాల్లో 17 గ్రెనేడ్లను వరుసపెట్టున పేల్చారు. అది కూడా అక్కడ డీజిల్ నిల్వలుంటాయని, తూటాలెక్కువ అవసరం లేకుండానే మట్టు పెట్టే అవకాశం ఉందని గుర్తించి మరీ దొంగ దెబ్బతీశారు. దీంతో ఆ మంటలకు 13 మంది మరణించగా మరో 4 ఉగ్రమూకలు జరిపిన కాల్పులకు ఆహుతయ్యారు. ఉగ్రదాడులకు వెంటనే స్పందించి 19 ఏళ్ల సైనికుడు మెరుపు వేగంతో కదలడంతో ముష్కరుల్లో ఒకణ్ణి అక్కడికక్కడే హతం చేశారు. ఎప్పుడైతే మొదటి ఉగ్రవాది దెబ్బతిన్నాడో భారత శిబిరంలో ఒక్కసారిగా ధైర్యం వచ్చింది. పొజిషన్ సేఫ్ చేసుకుని 3 గంటల హోరాహోరీ పోరు చేసి మిగిలిన 3 చంపేశారు. భారత సైన్యం ఎప్పుడు ఏమరపాటుగా ఉంటుందో కాపు కాచి మరీ దుశ్చర్యలకు పాల్పడుతోంది పాక్. అత్యంత దగ్గరగా ఉన్న స్థావరాలను, అది కూడా బాధ్యతల మార్పిడి సమయం చూసి మరీ దాడి చేసే యత్నం చేస్తోంది. పాక్ నుంచి భారత్కు చొరబడే దారికి కేవలం 6 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది యూరీ క్యాంప్. ఇక్కడెప్పుడూ 12,000 నుంచి 15,000 మంది సైనికుల వరకు ఉంటారు. వంతుల పద్ధతిలో భాగంగా ఒక కంపెనీ స్థానంలో మరొక కంపెనీ బాధ్యతలను స్వీకరిస్తుంది. బాధ్యతలు మారేటప్పుడు బలగాలు కాస్త పట్టు సడలించినట్టు ఉంటాయి. ఇదే అదనుగా భావించి దాడులు చేస్తున్నాయి ఈ ఉగ్రమూకలు. యూరీ దాడి దేశవ్యాప్తంగా తీవ్ర ప్రకంపనలు సృష్టించింది. ఇది ముమ్మాటికి పాకిస్తాన్ పనే అన్న వాదనలు హోరుమన్నాయి. పాకిస్తాన్ ఉగ్రవాద దేశమే. ప్రపంచవ్యాప్తంగా ఆ దేశాన్ని ఏకాకిని చేయాలన్న ప్రకటనలు వెలువడ్డాయి. మోడీ నుంచి ఒబామా వరకు ఈ దాడులపై స్పందించడాన్ని చూసిన పాక్ ఎప్పటిలాగానే పాతపాట పాడింది. భారత్వి తొందరపాటు ఆరోపణలని తిప్పికొట్టింది. మొన్నటికి మొన్న కసబ్ తమ దేశీయుడు కాదని చెప్పిన పాక్ కి యూరీ దాడి తమ పని కాదని చెప్పడం ఏమంత కష్టం కాదు. పట్టుబడ్డ ఉగ్రవాదుల దగ్గర ఉన్న ఆయుధాలపై పాకిస్తాన్ ముద్రలు కనిపించడాన్ని బట్టి ఇది ఆ దేశం పనే అన్న విషయం స్పష్టమవుతూనే ఉంది. జైషే మహమ్మద్ సంస్థ పాక్ సైన్యం పెంచి పోషిస్తున్నదేనని చెప్పడానికి ఇంతకన్నా మించిన ఉదాహరణ లేదు. అయినా సరే పాకిస్తాన్ తన తీరు మార్చుకోవడం లేదు. I would only like to mention at this stage that the Indian Army has displayed considerable restraint while handling the terrorist situations both along the line of control and in the hinterland. However, we have the desired capability to respond to such blatant acts of aggression and violence in the manner as deemed appropriate by us. We reserve the right to respond to any act of the adversary at the time and place of our own choosing. పాకిస్తాన్ ప్రోద్బలంతో జమ్మూ కాశ్మీర్లో ఎన్నో ఉగ్రవాద సంస్థలు కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయన్నది బహిరంగ రహస్యం. భద్రతా సిబ్బంది, పౌరులే లక్ష్యంగా ఉగ్రదాడులకు పాల్పడుతూనే ఉన్నాయి ఉగ్రమూకలు. వీటికి పాక్ నిఘా సంస్థ ISI మద్దతిస్తోందని కాశ్మీర్లో ఎవరినడిగినా చెబుతారు.
పాక్ ఆక్రమిత కాశ్మీర్ కేంద్రంగా కాశ్మీర్ లోయలో హింసకు పాల్పడుతూనే ఉన్నాయి ఈ ఉగ్ర సంస్థలు. అలాంటి వాటిలో జైషే మహమ్మద్ అత్యంత ప్రధానమైంది. 1999లో ఏర్పడ్డ ఈ ఉగ్ర సంస్థ కాశ్మీర్ను భారత్ నుంచి వేరు చేయాలన్న ప్రధాన లక్ష్యంతో కార్యకలాపాలను కొనసాగిస్తోంది. జమ్మూ కాశ్మీర్లోని భద్రతా సిబ్బందే లక్ష్యంగా అనేక ఉగ్రదాడులకు పాల్పడుతోంది. మహమ్మద్ అజార్ ఆధ్వర్యంలో నడుస్తోన్న ఈ సంస్థపై పాకిస్తాన్ 2002లో నిషేధం విధించినట్టే విధించి సరిహద్దు చాటున చేయాల్సిన సాయమంతా చేస్తూనే ఉంది. హర్కతుల్ అన్నర్, అల్ ఉమర్ ముజాహిదీన్, తెహ్రీకుల్ ముజాహిదీన్, హిజ్బుల్ ముజాహిదీన్, లష్కరే తోయిబా, దుఖ్తరన్ ఈ మిలత్, అమైతుల్ ముజాహిదీన్ అనే మరికొన్ని ఉగ్ర సంస్థలు కశ్మీర్లో కల్లోలం సృష్టించడానికి 1000 చేతులు 1000 కాళ్లతో కాచుకుని ఉన్నాయి. భద్రతా బలగాలకు అనుక్షణం ఆపద సృష్టించడానికి గత కొన్నేళ్లుగా ప్రయత్నిస్తూనే ఉన్నాయి. ఒక పక్క కాశ్మీర్ యువకులు రాళ్లతో భద్రతా దళాల మీద దాడులు చేస్తుంటే మరొక పక్క ఈ సంస్థలు అప్పుడప్పుడు ఉద్రిక్త వాతావరణం సృష్టించడానికి ప్రయత్నిస్తూనే ఉంటాయి. ఈ సంస్థలన్నింటికీ వెన్నుముక పాకిస్తానే అని కశ్మీర్ యువకులు నిర్భయంగా చెబుతుంటారు. పాక్ తమ ప్రతి అడుగులో వెన్నుదన్నుగా నిలుస్తుందని బహిరంగ ప్రకటనలు చేస్తుంటారు. అంతేకాదు నిరసన కార్యక్రమాలు చేపట్టే ప్రతిసారి మొదటి ఆయుధంగా రాళ్లదాడి చేస్తూ రెండో ఆయుధంగా పాకిస్తాన్ జెండాలను చేతబట్టి తమ కార్యకలాపాలను సాగిస్తుంటారు. శ్రీనగర్ పట్టణంలో ఏ వీధి కుర్రాన్ని అడిగినా పాకిస్తాన్ అండదండలు తమకు పుష్కలంగా ఉంటాయని చెబుతూనే ఉంటారు. జనవరిలో పఠాన్కోట్లోని భారత వైమానిక స్థావరంపై ఉగ్రదాడి జరిగిన సంగతి మరవకుండానే యూరీ దాడి. ఈసారి తమకు అత్యంత సమీపంలో కాపు కాస్తున్న బలగాల మీద దాడి చేశాయి ఈ ముష్కర మూకలు. అది కూడా కేవలం నలుగురంటే నలుగురొచ్చి సుమారు 20 మంది ప్రాణాలు తీయడమే కాదు, మరికొందరిని తీవ్ర గాయాల పాలు చేశాయి. భారత్ను అస్థిరపరచడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఈ దాడి కేవలం భారత బలగాల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడం మాత్రమే కాదు, భారత్లో అంతర్యుద్ధ వాతావరణం సృష్టించే ప్రయత్నం. మొదటగా పఠాన్కోట్, తర్వాత కశ్మీర్లో అల్లర్లు, మానవ హక్కుల హననం జరుగుతోందని ప్రపంచం ముందు భారత్ను అప్రతిష్ట పాలు చేయడం, తర్వాత ఇదిగో ఇలా ఎక్కడ అదును దొరికితే అక్కడ దెబ్బతీయడం.